హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసాను అనమాట. నేను చెప్పే కాలేజీలో ఇంటరు, డిగ్రీ ఇలాగా అనేక కోర్సులతో పాటు ఎంఎస్సి, ఎంబీబీఎస్ అన్నీ ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా మా కరస్పాండెంట్ సార్ ఎంబీబీఎస్ కోర్స్ కూడా రష్యాలో చేసే విధంగా చక్కగా ఇప్పుడు ఆఫర్ అయితే తీసుకొచ్చారనమాట. దాని వివరాలు ఏంటి అంటే మీరు మా కరస్పాండెంట్ సార్ చెప్తారు, డివికే సారు. ఆ సార్ మాటల్లో అయితే వినేయండి. వీడియోలోకి అయితే వెళ్దామండి. మరొక విషయం అండి, ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే కోట్లతో కూడింది కదండి. అక్కడ రష్యాలో మనకి చాలా తక్కువ డబ్బు అనేది ఖర్చు అవుతుందన్నమాట. చాలా తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ అనేది పూర్తి చేయిస్తారనమాట. పూర్తి రెస్పాన్సిబిలిటీ డివికే సార్ అని చెప్తున్నారు. డివికే విద్యా సంస్థలు చూస్తున్నారు కదండి బ్యానరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అనేక సంస్థలు ఉన్నాయి సార్వి. అనేక బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్లేందుకు నాకు కూడా ఆహ్వానం వచ్చిందనమాట. కాబట్టి ఆ ఫంక్షన్కి అయితే మనం అటెండ్ అయిపోదాము. పదండి వెళ్దాం, చక్కగా చూసేద్దాం అనమాట మొత్తం ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా చివరి వరకు చూడండి, చాలా బాగుందన్నమాట. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎంతోమందికి ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో చెయ్యాలి ఎంబీబీఎస్ అంటే చాలా ఖర్చుతో కూడిందండి. పూర్తిగా మునిగిపోతున్నాం అనమాట. అలా కాకుండా ఆ అవకాశాన్ని ఇచ్చిన డివికే సంస్థకి ఒక్కసారి మనం థ్యాంక్స్ అయితే చెప్పేసుకుందాము. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకొని ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇండియాలో కంటే కూడా తక్కువ ఫీజుతో రష్యాలో మంచి విద్యను అందించే సంస్థ అయితే అక్కడ ఉందన్నమాట ఒకటి. దానితో మా సార్ టైఅప్ అయితే అయ్యారనమాట. చాలా బాగుంటుంది అక్కడ కోర్సు కూడా. కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ కింద నెంబర్కి కాల్ చేసి ఒకసారి అప్రోచ్ అయితే అవ్వండి సార్తో. డైరెక్ట్గా సారే మాట్లాడతారనమాట అన్ని విషయాలు కూడా. డివికే సారు అన్ని పూర్తి వివరాలని చక్కగా ఫోన్లోనే చెప్తారు. కావలసిన వాళ్ళు ఒక్కసారి ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఎంబీబీఎస్ అవ్వాలి అనే కోరిక తల్లిదండ్రులకున్నా సరే, పిల్లలకున్నా సరే నెరవేర్చుకునే అవకాశం అయితే మన ముందు పెట్టారనమాట. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఇంకొక 20 మినిట్స్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూస్తూ ఉండండి వ్లాగ్ని, మాత్రం స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. స్నాక్స్ అయితే వచ్చేసే. ముందుగా ఈ స్నాక్స్ని అయితే మనం ఒకసారి కొద్దిగా స్వీకరించేద్దాము. ఈ స్నాక్స్ను తింటూ ప్రోగ్రామ్ని అయితే చూసేద్దాం అనమాట. వెనకాల మేడము, కరస్పాండెంట్ మేడం. ఇదిగోండి ఇప్పుడే ఎంబీబీఎస్ చెయ్యదలుచుకున్న స్టూడెంట్ అయితే వచ్చేసిందనమాట. జీలిగిమిల్ నుంచి రావాలి, తను వచ్చేసింది. ఇంకో స్టూడెంట్ కూడా వచ్చేసాడు ఆల్రెడీ, కుక్కునూరు నుంచి. వాళ్ళిద్దరిని ప్రెజెంట్ అబ్రాడ్ అయితే పంపిస్తారండి. దానికోసం చిన్నగా ఒక ఫంక్షన్ అనమాట. ఇది ఏం లేదు, ఈ వేదికలో మనకి ఎంబీబీఎస్ వివరాలన్నీ కూడా తెలపబోతున్నారు. ఎలా చేయాలి, ఎంత అవుతుంది, అక్కడ ఏంటి ప్రాసెస్ అన్నది మొత్తం కూడా మా కరస్పాండెంట్ సార్ డివికే సార్ అంతా కూడా వివరించబోతున్నారనమాట. చక్కగా చూస్తూనే ఉండండి వ్లాగ్ని, స్కిప్ చేయకుండా. మీరు అన్ని విషయాలని కులంకసంగా ఈ స్పీచ్లో తెలుసుకోవచ్చు. ఈరోజు అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటే డివికే విద్యా సంస్థల ద్వారా ఎంబీబీఎస్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఆఫర్ సెరమనీ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మా స్టూడెంట్స్కి మరియు తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ సెరమనీ హైదరాబాద్లో ఉన్న ప్రోగ్రామ్. కాకపోతే నాకు సెంటిమెంట్ ఏంటి అంటే మన ఏరియాలో ఎక్కడైతే నా కాలేజీ ప్రస్థానం స్టార్ట్ అయిందో అదే ఏరియా నుండి ఎంబీబీఎస్ అడ్మిషన్ ఖచ్చితంగా చేయాలని దృఢ సంకల్పంతో స్టార్ట్ చేశాను. అయితే ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వైజాగ్, విజయవాడ
ఈ ఏరియాలన్నీ కూడా మన సుమారుగా 70 మంది స్టూడెంట్స్ ని ఈ 2024-26కి పంపించడం జరిగింది. ఇందులో 3 మెంబర్స్ మాత్రమే డ్రాప్ అయ్యారు. 67% అక్కడ విధినాలు చేస్తున్నారు. కానీ నాకు ఒక రోడ్ ఉంది. ఏంటిది అంటే మన ఏరియా నుంచి మన ఏరియా నుంచి కూడా స్టూడెంట్స్ రావాలి. దానికోసమే లేట్ గా అంటే మేము జోనల్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండేది. మేము లేట్ గా స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ మనం ఏబీసీ విద్యా సంస్థలో ఎంబీబీ స్టార్ట్ చేస్తున్నాం చెప్పిన తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. జీవీ నుంచి పత్తిరాని అమ్మాయి జాయిన్ అయింది. కుక్కులూరు నుంచి సాగి చేసేది. మేము ఏంటి అంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ఒకసారి పెట్టాం, తర్వాత ఎల్పీనగర్ ఒకసారి పెట్టాం, ఖమ్మం సిటీ వాటర్ లో ఒకసారి పెట్టాం, వైజాగ్లో అయితే ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అయినా సరే వీళ్ళని అక్కడ తీసుకెళ్ళి నాకు ఇష్టం లేదు. ఇది మన ఏరియాలో మన ప్రోగ్రామ్ నా కాలేజీ ఇక్కడ నిర్వహించారు. అందుకని ఇద్దరిని స్టూడెంట్స్ సపరేట్ చేసి నా డిగ్రీ కాలేజీలో నేను ఇక్కడ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎప్పుడైనా సరే మా బాగోగులు కోరే వాళ్ళు ఉంటాను. దాంట్లో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రభాకర్ సార్ ఉంటారు. సార్ మాకు ఎప్పుడు నుంచి కూడా అంటే ఆ సార్ గురించి తర్వాత మళ్ళీ చెప్తాను. నేను ఎప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు ప్రెజెంటేషన్ అందరూ ఇలాగే ఉంటారు. ఎక్కువ నాకు ఇమోషన్ ఫ్రెండ్లీ ఉంటారు. అందుకే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ అడ్మిషన్ ఇక్కడ అయింది కాబట్టి ఫస్ట్ ఆఫర్ సార్తో వేయించాను. ఇది నేను ఫస్ట్ వ్యవసాయ వేయించుతాను. అందుకే సార్ పాపం ఎందుకు ఉంది, ఎగ్జామ్ జరుగుతున్నాయి అనేసి అయినా సరే సార్ని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మీరు రావాలంటే సార్ రావడం జరిగింది. నెక్స్ట్ ఆలోచన మంచితనానికి మహాన్ ఉంటుంది. క్రమశిక్షణ కానీ విద్యార్థులు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నా సరే చాలా సింపుల్ గా అంటే సార్ ఈసారైనా అడుగుతారు. మీకు అది తెలుస్తుంది. సింగరెడ్డి సార్ అని చెప్పి ఎస్పీ కాలేజ్, మన జంగారెడ్డి ఎస్పీ కాలేజ్, కొంతమంది మహిళా కాలేజ్ వేల స్టేట్ ఉన్నా సరే అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తూ చాలా సింపుల్ ఉంటుంది. అసలు మాట విధానం కానీ మనం పిలిచినా కానీ అది స్పందించే విధానం కానీ నేనన్నా ఒకసారి విద్యకున్నా అనుకుంటాను కానీ సార్ వెంటనే అలా ఫోన్ చేయడం వాళ్ళు వెంటనే స్పందిస్తారు. అంటే రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తారు, ఫ్రెండ్షిప్ ఉంటుంది. అదేవిధంగా అన్నిటికంటే కూడా మా కాలేజీ మీద పోల్చితే 100% స్టడీ కానీ అన్ని పర్ఫెక్ట్ ఉంటారు. అంత పెద్ద కాలేజ్ ఉన్నప్పుడు సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్తే సార్ వెంటనే స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి డివిఓ ఏలూరు ప్రభాకర్ సార్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్కి అదేవిధంగా ఎస్వి కళాశాల, వెంకటేశ్వర కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల జయకారెడ్డి మేనేజ్మెంట్ చైర్మన్ సారైన సింగరెడ్డి సార్ వేదిక రావాల్సింది ఇవ్వడం. ఓకే ఎమ్మెల్యే మేడం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా స్టాఫ్ ఎవరో అవసరం లేదు. మేము ఏంటంటే మీ చేతితో అని చెప్పి అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయిన సార్ని రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే కృష్ణ కుమార్కి అదేవిధంగా ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అమ్మాయిని మనం జాయిన్ చేయించడం జరిగింది. అదే సార్ చాలా బిజీ ఉన్నప్పటికీ సార్ మాకు ఎక్కువ టైం కేటాయించారు. మా ఇద్దరు శాస్త్రి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకే ఇవ్వాల్సిందిగా
లేదా లేదా మేడం అదేవిధంగా ఈ టీవీ కళాశాల ప్రిన్సిపల్ అయిన వెంకటరత్నం గారిని వేదిక రావాలని కోరుతున్నాను. ముగియవలసిందిగా నెక్స్ట్ పడవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారు ప్రిన్సిపల్ సార్ కాబట్టి కాలేజీ ఇక్కడ ఉంది కాబట్టి అలాగే మేడం గారు ఎలాగో నాకు కూడా ఒక ఇచ్చారు పనులు వచ్చినాయి. యాక్చువల్ గా మా మేడం గారికి సార్ ఒక బ్రదర్ లాంటి అమ్మాయిని ఇస్తారు. చాలా ఫ్యామిలీ విలేజ్ ఈ ప్రోగ్రామ్ చిన్నది అనుకోకండి. మా మొదటి ఈవెంట్ ఇక్కడే స్టార్ట్. నేను ఇతరులతోనే ఎందుకు నేనైతే నాకు చాలా బ్రాండ్ మీరు నమ్ముతారు నమ్మరు. ఈ సెట్టింగ్ అంతా నేనే చేశాను మూలగా. ఎందుకు అంటే ఇతరుని నాకు ఇతరు చాలా ఎక్కువ ఏరియా ఒక్కరున్న చేసేవాడు ఏ ఫంక్షన్ ఈ ఏరియా నుంచి ఒక్కరు స్టూడెంట్ జాయిన్ అయినా తెలుగు కోణం కుటుంబంలో అసలుపేట తెలుగు వెళ్ళి జంగారెడ్డి కూడా కోటాయి కూడా ఈ ఏరియా ఎక్కువ ఒక్క స్టూడెంట్ జాయిన్ అయినా ఖచ్చితంగా చేసేవాడు. మీరు ఇద్దరు జాయిన్ అయ్యారనుకున్నా అదృష్టం ఆల్రెడీ ఫస్ట్ అడ్మిషన్ నెక్స్ట్ అడ్మిషన్ టికెట్ సార్ స్టూడెంట్ జాయిన్ అయ్యారు. సార్ నేను ఫోన్ చేసి చెప్పాను నేను యాక్చువల్ గా సార్ మనం కోఆపరేటివ్ రెండు సార్లు మా ఫ్రెండ్స్ ఉన్నానంటే నేను టీవీలో యాపిస్తే పొయ్యిలు కూడా సార్ అమ్మాయి మీద పోయిస్తాడు. ఆ సెకండ్ బయట అయిపోయింది. అమ్మాయి అయితే ఫోన్ లోనే ఏం చేస్తుందో డాడీగా చెప్తుంది. ఏమని డాడీ నేను ఎక్కువగా జీవితాను నేను ఫోన్ ఇస్తా ఉన్నా వాయిస్ అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ అడ్మిషన్ నెక్స్ట్ అడ్మిషన్ సార్ కాలేజీ నుంచి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ మీ కోఆపరేషన్ ఎల్లప్పుడు ఉండాలి. ఇప్పుడు ఒక 2 minutes సార్ జ్యోతి ప్రజ్వలన చేద్దాం. చేసిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోందండి, చూస్తూనే ఉండండి, వీడియోని స్కిప్ చేయొద్దు. కార్యక్రమం స్టార్ట్ అవబోతోందనమాట. స్పీచెస్ వింటూనే ఉండండి. కొట్టేపాటి దేవితే సాయిదేవ్ సార్, ప్రభాకర్ సార్, ఇతను మనకి ఏ రకమైన అప్పులు అడ్మిషన్ పంపండి. ఈ అడ్మిషన్ మనకి ఈ అడ్మిషన్ యొక్క మాస్టర్ డైరెక్టర్ అయిన మెడల్ చిన్ని ద్వారా జాయిన్ అయ్యారు. ఈసారి ఒకసారి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి సార్. మెడల్ చిన్ని గారు అండి. ఈ చిన్ని గారు కోఆపరేట్ చేసింది సాయిబాబు గారు. సార్ ఒకసారి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి సార్. నెక్స్ట్ మా పిఆర్ చదవలేదండి, డైరెక్ట్ గా మాకంటే ఎక్కువ సెర్చింగ్ ఉంటారు ఫాదర్ గారు విద్యార్థి గారు.
హసీనా స్టూడెంట్ సార్ అమ్మాయి. ఈ అమ్మాయి నెక్స్ట్ సెకండ్ అడ్మిషన్ సార్ ఇక్కడ. అంటే మనకి మొత్తం మీద 70 అడ్మిషన్లు అయితే అందులో 2 అడ్మిషన్స్ మన ఏరియా నుంచి ఉంటాయి. అందుకని ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యి కండక్ట్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సొసైటీ చైర్మన్ సెక్రటరీ గారికి, డీపీ గారికి, అలాగే ఉపనోత్తర ప్రిన్సిపాల్ కేఎస్ శ్రీనివాసరావు గారికి, అలాగే డీపీ విద్యా సంస్థ ప్రిన్సిపల్ మిగతా శాఖ నమస్కారం. ఈ డీపీ విద్యా సంస్థలతో ఒక 10 సంవత్సరాలు అనుబంధం ఉన్నాను. దాంట్లో భాగంగానే ఎంత బిజీ అయినా సరే తెలంగాణనే రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ కానీ అందరూ హ్యాపీగా టీచర్ వస్తూ సో ఇంత షెడ్యూల్లో కూడా రావడానికి అదే కారణం. రోజుకి పట్టుదల ఉంటే ఖాళీ లేదంటే ఒక ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం వేదేపాడు, కుటుంబం, జీలు లేని ప్రాంతాల్లో చిన్న కళాశాల పెట్టుకొని రోజు రోజుకి ఫ్యామిలీ అందుకొని మన యొక్క శక్తిలో ఫ్యామిలీ కోఆపరేషన్ ముందుకు వస్తున్నటువంటి డీజీకి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తాం. ఇది చిన్న మీటింగ్ ఏం కాదు. ఆయన టెలివిజన్ చూస్తానంటే ఎప్పుడు 24 గంటలు కష్టపడే మనిషి, శ్రమ చేస్తాం, వేరే మార్గం లేదు. విజయానికి వేరే డోర్ స్టెప్స్ దగ్గర శ్రమ పట్టాలి. ఒక వ్యక్తి శక్తిని మారి తెలుగు రాష్ట్రాల్లో చాలా సంస్థలు నెలకొల్పి ఇక్కడ నుంచి ఈరోజు ఎంబీబీఎస్ అంటే ఎలా ఉందంటే లాంగ్ టర్మ్ కార్పొరేట్ సంస్థల్లో లక్షలు పెట్టి ముందు అడ్మిషన్ తీసుకోవడం, అది రాకపోయాను. తర్వాత లాంగ్ టర్మ్ మళ్ళీ లాంగ్ టర్మ్ 2 లాంగ్ టర్మ్ 3 లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్. అటువంటి పరిస్థితిలో ఇక మనం పిల్లలు దేనికి పనికిరాడా, మన పాప దేనికి పనికిరాదా, ఒక్కోసారి స్టేట్ అదే ఎంట్రన్స్ అదే కొలమానం అదే కాదు, పరీక్ష నీట్ అనేది ఒక పరీక్ష. ఒక్కోసారి మనం క్లిక్ అవ్వచ్చు, క్లిక్ కావచ్చు. ఆ టైం బట్టి మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అంత మాత్రాన నిరాశ ఎంత వస్తలేదు. ఈ వేదిక ఇటువంటి వేదికను ఉపయోగించుకొని తెలివైన పిల్లలు ఎవరైనా ఉంటే మనం ఎంబీబీఎస్ చేయించుకునే అదృష్టం ఈ వేదిక నుంచి వచ్చింది. ఈ మారుమూల ప్రాంతాల్లో, ఈ గ్రామాల్లో ఎవరైనా నిరాశ చెందకుండా భవిష్యత్తులో ఇటువంటి ఎవరైనా ప్రోగ్రామ్ ఉపయోగించుకొని వాళ్ళు అనుకున్న ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్న కళని సాకారం చేసుకోవడానికి ఒక వేదిక అవుతుంది. సో ఈ మేనేజ్మెంట్ కూడా అభినందిస్తా ఉన్నాను. మీరు ఎలాగైతే తీసుకెళ్తారో అలాగే మళ్ళీ ఎంబీబీఎస్ అయ్యే వరకు ఫాలో చేస్తానని చెప్పారు. అది ఒక సంతోషం. ఎందుకంటే మన పిల్లలు అక్కడ తీసుకెళ్ళి ఎలా ఉంటారో ఏంటో పిల్లలు మనం వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పుడో ఒకసారి వెళ్తాం లేదా కోర్స్ అయ్యాక పట్టా తీసుకునేటప్పుడు వెళ్తాం. కానీ మేనేజ్మెంట్ కూడా ఈ సందర్భంగా సూచించేది ఏంటంటే ఇంకా మీకు అడ్మిషన్స్ కావాలంటే మీరే తల్లిదండ్రుల కేర్ తీసుకోండి. ఫ్లైట్ ఎక్కి నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు అయ్యే వరకు తీసుకోవాలి. మనం మొత్తం కేర్ తీసుకోవాలి. తర్వాత కోచింగ్ కూడా ఫాలో అప్ చేస్తాం అనమాట. టీవీకే గారి మీద పూర్తి నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే ఒక మాట ఇచ్చాడంటే మనకి అలాగే నిలబడి ఉంటాడు. అందరూ పైకి రావడానికి భాగం. ఈ విధంగా ఈ ఏరియా ప్రాంతం కూడా దీని అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా జిల్లాలో ఏలూరు ప్రాంతాల్లో కూడా అడ్మిషన్స్ ఉంటాయి. మంచిగా ఈ యొక్క నడవడికి చూసి భవిష్యత్తులో మంచి స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు. అలాగే వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా పెట్టి అక్కడ కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్ ని మోటివేట్ చేయగలిగితే ఏదైనా వాళ్ళ కళలను రీచ్ అవ్వడానికి ఇది ఒక వెట్టు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనస్ఫూర్తిగా అలాగే తల్లిదండ్రులు కూడా ఇటు మళ్ళీ 5 years తర్వాత మీరు డాక్టర్ పట్టాలో రావాలి. మీ తల్లిదండ్రులు ఏదైతే కళలు అంటున్నారో, ఏదైతే మన మీద ఇన్వెస్ట్ చేస్తారో దానికి బలంపులు మీరు ఇచ్చే తల్లిదండ్రులు పట్టాలో వస్తేనే మనం పట్టా తీసుకొని వస్తే వాళ్ళ యొక్క
గవర్నమెంట్ సహకారం అవుతాయి, టీ కాలం సహకారం అవుతాయి, వాళ్ళే మంచిగా సంపర్కం పెట్టుకుని అవుతారు. ఈ అవకాశం ఇచ్చినాక మీరు ఏం తీసుకోవాలని ఈ స్టూడెంట్స్ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes మాట్లాడాలి. ఎందుకంటే సార్ ఇది ఈ ఐయు ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ అనేది నేను మనకి నచ్చలేదు కాదు సార్. మనం 1 of the పార్ట్నర్ అంటే మేనేజ్మెంట్ మన స్టేట్ 40% దాంట్లో. నేను ఎందుకు ఇలా డైరెక్ట్ నేను భరోసా ఇవ్వగలుగుతున్నాను పేరెంట్స్కి అంటే, జనరల్గా మనం అడ్మిషన్ జాయిన్ చేసిన తర్వాత రిఫరింగ్ అడ్మిషన్స్ అంటే వేరే కాలేజీకి రిఫర్ చేయడం. ఇలా చేయడం వల్ల మన కాలేజీకి మనకు షేర్ వస్తుంది. అలా కొన్ని ఉంటాయి, కొన్ని కన్సల్టెన్సీ పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అడ్మిషన్ చేసిన తర్వాత మాకు తెచ్చిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ ఐ యొక్క నా కళాశాలకు కాకుండా నాకున్న ఆఫీసులు 25 సార్. ఈ అకాడమీకి నేను పెట్టిన ఆఫీసర్ సంఖ్య 25. నా ఓన్ రెంట్ నేనే పే చేస్తున్నా, ఎంప్లాయీ శాలరీస్ నేనే పే చేస్తున్నా. ఒక హైదరాబాద్ లోనే నాకు 8 ఆఫీసులు ఉన్నాయి. ఖమ్మం ఆఫీస్ ఉంది, నల్గొండ ఆఫీస్ ఉంది. అక్కడ వరుసగా నేను 25 ఆఫీసులు నేను సొంతంగా ఓన్గా పెట్టడం జరిగింది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రతి స్టూడెంట్ టెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్. నేను ఎందుకు చెప్పాయి అంటే, నేను చెప్పడానికి నేనేం సిగ్గుపడ్డాను. మాకు చాలా పూర్ ఉంటాయి అంటే, నేను చదువుకునేటప్పుడు మాకు చాలా చెప్పేయడం, కానీ నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి. ఇలా కాదు, ఈ లైఫ్ అంటే ఇది కాదు, ఏదో సాధించాలి, ఏదో మనం మన మన గురించి అందరూ చెప్పుకోవాలా. అలా చేయాలి అని ఏం చేయాలని కష్టపడ్డాను. నేను ఇప్పటికీ 2 విషయాలు కరెక్ట్ ఉంటుంది సార్. ఒకటి, డబ్బు విషయంలో అసలు మాట ఇచ్చాను అంటే డబ్బు విషయం అబద్ధం అంటారు, కానీ అలా ఉండదు. ఫైనాన్స్ కరెక్ట్ ఉంటా, కమిట్మెంట్ ఇచ్చాను అంటే నాకు నష్టం జరిగినా సరే అది కొంచెం చేయాలి. ఈ రెండింటి మీద ఫస్ట్ బేస్ అదే నాది. ఈ రోజుకి మా అమ్మగారు మాకు నేర్పింది అదే. మేము అందువల్ల ఏం చేశాను, కింద స్థాయిలో హీరో స్థాయిలో తెలిసి కూడా ఈ రోజు నాకు 10-15 కాలేజీలు ఉంది. నేను తండ్రి దాటాను అంటే, నాకు వాస్తవానికి వాళ్ళు ఏం చేశారు, సార్ మీకు కొన్ని అడ్మిషన్లు ఇస్తాం, ఒక ఏపీ తెలంగాణ ఇస్తాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే, లేదు నాకు హాస్టల్లో యూనివర్సిటీలో కూడా నాకు సేఫ్ కావాలి. అలా ఇస్తే టోటల్ నాకు ఆథరైజేషన్ ఇవ్వాలి. ఇచ్చినట్లయితేనే నేను ముందుకు వస్తానని చెప్పి చేసిన జరిగిన తర్వాత అప్పుడు నాకు ఆథరైజేషన్ వచ్చింది. నేను 1 of the యూనివర్సిటీ పార్ట్నర్ని. మీ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో మీరు వెళ్ళిన తర్వాత మీరే మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇది దీనికి కాలేజా కాదా. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చెప్పింది అవునా కదా, మీకు ఎలా కన్ఫర్మేషన్ వస్తుంది అంటే, మీరు యూనివర్సిటీకి వెళ్ళినా వస్తుంది. అక్కడికి వెళ్తారు, అక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పుడు డివికెళ్తారు. ఒక 4 రోజులు ఏమవుతుంది, డివికెళ్తారు అడ్మిషన్ ఏమవుతుంది, ఫీజు కట్టలేని పొజిషన్ వచ్చినప్పుడు డివికెళ్తారు. అక్కడ వెంటనే ఫోన్ చేస్తారు స్టూడెంట్స్, మా డివికెళ్తారు స్టూడెంట్స్ అంటే ఆ స్టూడెంట్స్ ఎవరు రాదు. ఇంకోటి మీకు అపాయింట్ కూడా ఇస్తున్నారండి. ఈ సందర్భంగా నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్ డైరెక్ట్ గా మీరు ఆ యూనివర్సిటీ ఎంటర్ అవ్వగానే మీరు చెప్పే మాట ఒక్కటే, నేను డివికే సార్ స్టూడెంట్, స్టేట్మెంట్ డివికే సార్ స్టూడెంట్ ని, నా ఫీజు నిల్. అదే మీకు 5.5 సంవత్సరాలు మీ ఫీజు మీ చోటుకు వచ్చి ఒక ఎగ్జామ్ ఫీజు కూడా మిమ్మల్ని అడగరు. డైరెక్ట్ గా పెద్దవాళ్ళు చెప్తున్నాను మీకు అంటే, ఇది నేను డైరెక్ట్ మీకు ఆల్రెడీ ఆఫీస్ లో చెప్పాను, కానీ ఈ రోజు సభాముఖంగా పెద్ద సంతోషంగా చెప్తున్నా. మీరు ఒకసారి డివికే సార్ స్టూడెంట్ అన్న తర్వాత మీకు 5.5 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ, ప్రాక్టికల్ ఫీజు కానీ, ఇంటర్న్షిప్ లో వెహికల్ ఫీజులు కానీ, తర్వాత ట్యూషన్ ఫీజు కానీ, ఎటువంటి ఫీజు కూడా కలెక్షన్ 0 ఉంటుంది. మీకు నేను ఇచ్చే వెసులుబాటు ఏంటిది అంటే, ఇక్కడ కట్టే సమయంలో మీరు నాకు వెనక ఉందైనా సరే నాకు 5 సంవత్సరాలు పూర్తి చేయండి. ఎందుకని నేను ఆథరైజేషన్ పరంగా ఈ ఫీజు నిల్లు పంపించినప్పుడు మీరేం చేస్తున్నారు, అక్కడ నిల్లు చేస్తే మిమ్మల్ని ఎవరు అడగరు. కానీ తర్వాత మీరు ఇక్కడ కట్టకపోతే లాస్ట్ అయిపోయిన తర్వాత ఎన్ఓసీ ఉంటుంది. 5-4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఎన్ఓసీ మళ్ళీ ఇక్కడ నుంచి చెప్తుంది, అక్కడ యూనివర్సిటీలో వస్తుంది. ఆ ఎన్ఓసీ వచ్చిన తర్వాతే మనకి సర్టిఫికేట్ తీయడం అవుతుంది.
కాబట్టి నేను మీకు మంచి అవకాశం ఇస్తాను. మన దగ్గర 50,000 ఉన్నా కట్టుకోండి, 20,000 ఉన్నా కట్టండి, 10,000 ఉన్నా కట్టండి. మనకి ఇటువంటి ఫీజుల్లో ఇటువంటి ఇబ్బందులు పెట్టాం. ఎందుకంటే ఇది మన ఇవ్వదండి. ఇది ఒకటి చెప్తున్నా సార్. రెండోది స్టూడెంట్స్ కి మీకు ఇది పంపించి రావడం కాదండి. నేను సంవత్సరానికి 8 సార్లు వస్తాను. 1 ఇయర్లో 8 సార్లు యూనివర్సిటీ విజిట్ చేస్తాను. అంటే మీకు 5 సంవత్సరాలు సుమారుగా నేను 40 సార్లు వస్తాయి యావరేజ్ లో. కాబట్టి దాని అర్థం ఏంటిది అంటే మీరు అక్కడ ఉన్నారని ఒకటే గుర్తుపెట్టుకోండి. మేము అందరూ చెప్తున్నా, ఎవరైతే మీరు హ్యాపీ టీచింగ్ సార్ స్టూడెంట్ అని చెప్పుకోండి. ఇంకా రిలేషన్ అయితే మా బ్రదర్ అని చెప్పుకోండి. టెన్షన్ లేదు, హ్యాపీగా ఇదివరకు ఎవరు రాదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి మాత్రమే వెళ్తున్నా, అదొకటే గుర్తుపెట్టుకోండి. రెండోది మీరు రెగ్యులర్ అటెండెన్స్ ఇక్కడ లాగా మనం 70%, 80% ఉంటుంది సార్. చెప్తున్నాం 100% అటెండెన్స్ ఉంటారు. పెట్టుకోండి. మళ్ళీ సార్ మైక్ లో మీకు చెప్తున్నా మౌనపరంగా. అది మీరు ఏమైనా 1 డే అటెండెన్స్ అయినా 1 డే అంటే ఒక రోజు మీరు ఏమైనా ఒక క్లాస్ మిస్ అయ్యారు అన్నా అది పర్మిషన్ తో ఉండాలి తప్ప మీరు ఇయ్యగలరు. అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆబ్జెక్ట్ దాని మూల్యం మీరు చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని మూల్యం మీరు సబ్జెక్ట్ అయిపోతారు. అంటే మిమ్మల్ని పాస్ కానీ మిమ్మల్ని ఇంటర్న్షిప్ లో పాస్ చేయించారు, ప్రాజెక్ట్ లో పాస్ చేయించారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మెయిన్ క్యాండిడేట్ మన యూనివర్సిటీలో ఉన్నది ఏంటంటే స్టూడెంట్ అనే క్యాండిడేట్ అతను ప్రతిసారి ఇక్కడ వస్తున్నాడు కాబట్టి 100% అటెండెన్స్ క్లాస్ లో ఉండాల్సిందే. అసలు ఉంటే క్లాస్ లో ఉండాలి, లేదా హాస్టల్ లో ఉండాలి, రెండే ఆప్షన్. అలా ఉన్నట్లయితే మీకు 5-4 సంవత్సరాలు పూర్తి చేసి నేను విలేదప్పుడు నేనే తీసుకొని వెళ్తున్నాను. మళ్ళీ 5-4 సంవత్సరాల పట్టాక మిమ్మల్ని తీసుకొని వచ్చే బాధ్యత నాదే అని మనలాగా ఇంకోటి కూడా చెప్తున్నాను. మీరు ఒకసారి బయటకు వెళ్తున్నారు అంటే అది ఒక పర్మిషన్ తీసుకొని ఉండాలా. అది తీసుకుంటే అక్కడ తీసుకోండి, అక్కడ ఇబ్బంది అవుతుందంటే ఇక్కడ డీవీగా దాన్ని ఫోన్ చేసి తీసుకోండి. ఈ రెండు లేకుండా బయటకు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే మీకు బయటకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మళ్ళీ అది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి. అలా 2-3 సార్లు జరిగితే మీరు ఇరిగేషన్ స్టూడెంట్స్ అయిపోతారు. అందువల్ల మనం దేనికి వెళ్ళాము? ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి మాత్రమే వెళ్ళాం. ఎంబీబీఎస్ పూర్తి చేసుకోండి, దాని తర్వాత మరి ఇండియాకి రండి. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసుకోండి. ఒకవేళ ఎంబీ కానీ ఎంఎస్ కానీ మళ్ళీ ఫారెన్ చేసుకుంటాం సార్ అంటే మీరు ఏ కంట్రీ ఏది వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ కండక్ట్ చేసే ఎగ్జామ్ రాసుకోండి. హ్యాపీగా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేయచ్చు. కాబట్టి అందరూ ఒక అడ్వైజ్ ఏంటిది అంటే ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ నెక్స్ట్ మీకు ఏరు ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే 500 మార్కులు దాటాల్సిందే. కావాలంటే మీరు నెట్లో కూడా చెక్ చేసుకోండి. ఒకటి. రెండో ఆప్షన్ ఒక లింకేజ్ మనం 450, 400 దాటి అంటే వాళ్ళు మేనేజ్మెంట్ కూడా బీ కేటగిరీకి వెళ్ళాలా. దాని ఫీజు గవర్నమెంట్ ఆధార చేసి ఫీజు 75 lakhs ఉంది. 75 లక్షల రూపాయలు ఓన్లీ ట్యూషన్ ఫీజు కట్టాలా ఏపీ కానీ తెలంగాణ కానీ. మళ్ళీ అది డీమ్డ్ యూనివర్సిటీ అయితే 2,20,00,000 కట్టాలి. డీమ్డ్ యూనివర్సిటీ సీటు ఎప్పుడు మీకు టాప్ 420 మార్కులు వచ్చినా సరే బీ కేటగిరీ సీటు సి కేటగిరీ సీటు వెళ్ళినట్లయితే ఇక్కడ ఏపీ తెలంగాణ ఇండియా మొత్తం చెప్పట్లేదు, మన ఏపీ తెలంగాణ లింక్ అప్ కావాలి. మనం గురించి చెప్తున్నా. డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఒక ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అంటే 2,20,00,000 గవర్నమెంట్ ఫీజు కట్టాలి. అదే బీ కేటగిరీ సీట్ వచ్చినట్లయితే 75 లక్షలు ఓన్లీ ట్యూషన్ ఫీజు కట్టాలి. దాని తర్వాత మళ్ళీ హాస్టల్ సపరేట్ ఉంటుంది, మళ్ళీ రూమ్ సపరేట్, మళ్ళీ తర్వాత ఎగ్జామ్ ఫీజు సపరేట్, ఇంటర్నేషనల్ అన్ని కావాలి. అంటే ఒక సాధారణ స్టూడెంట్ ఎంబీబీఎస్ పూర్తి చేసి బయటికి రావాలి అంటే సుమారుగా 1,20,00,000. ఏలూరు ఆశ్రమంలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అంటే 1,50,00,000 ఉంటుంది. కావాలి ఎంబీబీఎస్ ఆశ్రమం ఏలూరు బీ కేటగిరీ సీటు వేస్తే 1,20,00,000 అవుతుంది. తెలంగాణ నుంచి ఖమ్మం మమతాకి వెళ్ళండి 1,40,00,000 అవుతుంది. గవర్నమెంట్ ఫీజు 75 లక్షలు అంటే ఒక గవర్నమెంట్ 75 లక్షలు అంటే 70 లక్షలు మనం తీసుకుంటాం నడుస్తుందా? కానీ మనం ఏం వస్తుంది అనుకుంటే ఇప్పుడు 4,000 ఫీజు అంటాడు, మనకు అవుతుందా? మనకి తీసుకోలేదు. అంటే నేను చెప్పేది లీగల్ ఫీజు. లీగల్ ఫీజు 75 lakhs అంటే ప్లస్ 50 వేసుకోవాలంటే లీగల్ అంటే చెల్లుబాటు రసీదు మీకు ఎంత ఇస్తారంటే 75 లక్షలు వస్తాయి.
అంటే అలాంటి సిచ్యువేషన్ లో కొంచెం తక్కువ బడ్జెట్ లో నేను ఎంబీబీఎస్ పూర్తి చేసి నేను ఇవ్వాలని ఉద్దేశంతో ఇదే నా కాలేజీ కాకుండా పక్క కాలేజీ తర్వాత పిక్చర్ ఎంక్వైరీ చేయండి, ఎక్కువ 50 lakhs అవుతుంది. స్టూడెంట్ ఎవరైనా కనుక్కోండి, వాళ్ళు జాయినింగ్ అప్పుడు 35 చెప్పాము, 32 చెప్పాము, 39 చెప్పాము అనవచ్చు. ఎంబీబీఎస్ పూర్తి అయిన తర్వాత పట్టా తీసుకొని వచ్చేటప్పుడు రమ్మన్నారు. నేను మీకు బ్యాలెన్స్ ఇచ్చాను, పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ఇచ్చాను. ఏదైతే మాట్లాడామో అదే మాటలతో నా సంతకం, స్టూడెంట్ సంతకం, తర్వాత పేరెంట్ సంతకం. మళ్ళీ ఎవరైనా పిఆర్ జాయిన్ చేసినట్లయితే అతని సంతకం కూడా కలిపి మేము ఒక అగ్రిమెంట్ లాగా తయారు చేసి డైరెక్ట్ ఒక పేరెంట్ దగ్గర ఒక కాపీ, నా దగ్గర ఒక కాపీ, యూనివర్సిటీలో ఒక కాపీ అని. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎంత పారదర్శకంగా మెయింటైన్ చేస్తున్నామో అది మీరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొకటి చిన్న విషయం సార్, నేను ప్రభాకర్ సార్ మాకు ఎప్పుడు ప్రోగ్రామ్ ప్రతి ఫస్ట్ చుట్టూనే ఉంది సార్. నేను జనరల్ పరిచయం స్టార్టింగ్ పరిచయం అయ్యాం. పరిచయం అయిన డిస్ట్రిక్ట్ అంతా అంతే ఉంటారు. అంటే సార్ ఏమిటి సార్ దగ్గర అలా ఉంటారు, అలా ఏం కాదు. జిల్లా మొత్తం కాలేజ్ ప్రతి కళాశాలలు కూడా చాలా తగ్గిన వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరైనా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏం చెప్తారు అంటే చట్టం జరగాలని చూస్తారు. ఆటోమేటిక్ కామన్ అది. జిల్లా అధికారి ఆ సీట్ లో బ్యాంక్ అంటే నేను ఉంటాను తెలియదు, కానీ నేనున్న అలాగే చేస్తాను. ఎందుకు నేను నీ బాస్ కాబట్టి నేను ఇలా ఉంటాను, తన ఫీలింగ్ కామన్ ఉంది. అండ్ ఫస్ట్ జాయిన్ నేను పరిచయమైన రోజు నుంచి ఈ రోజు 10 సంవత్సరాలు మా ప్రస్థానం ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో సార్ చెప్పేది ఒకటే, అందరూ నిలబడిపోవండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, స్టూడెంట్స్ అవసరమైన రాయితీలు ఇవ్వండి, స్టూడెంట్స్ ఎక్కువ మందిని గ్యాదర్ చేయండి, ఎక్కువ మంది చదివించండి, చాలా మంది లేని స్థాయిలో ఉన్నారు వాళ్ళకి ఏం చేయండి అని అన్ని నాకనే అందరి కళ్ళకే మోటివేషన్ చేస్తూ అందరికి ఖచ్చితంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి అందరికీ చేస్తూనే ఉన్నా. కొంచెం ఈ జర్నీలో మాకు ఎక్కువ రిలేషన్ ఏర్పడింది. ఎక్కువ రిలేషన్ ఎక్కడ ఏర్పడిందంటే మేము ఫ్యామిలీ మా మిసెస్ మేము ఇంకా ఓన్ ఫ్యామిలీ లాగా ఉంటాము. ఇలా ఇలా రిలేషన్ ఏర్పడిన తర్వాత సార్ ఫ్రెండ్ సింగరెడ్డి సార్, ఇలా మీ ఫ్రెండ్స్ సింగరెడ్డి సార్ నాకు తెలిసిన ప్రకారం ఏమనుకుంటుంది సార్, సార్ ప్రపంచం అంతా కళాశాల నాకు తెలిసిన నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ అయ్యి నేను అంత మన గురించి చెప్పట్లేదు. సార్ ప్రపంచం అంతా ఆ శ్రీ వెంకటేశ్వర కాలేజీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, బర్త్డే ఎలా ఉంది, మీల్స్ ఎలా ఉంది, లేదా స్టార్ట్ పెట్టాలి, లాస్ట్ పేమెంట్ పెట్టాలి, ఇదే ఆయన 24 గంటలు ఆ మేనేజ్మెంట్ చాప్టర్ కూడా సారే పడతారు. అంటే క్లాసులు సారే చెప్తారు, తర్వాత మేనేజ్మెంట్ ఆయన, ప్రిన్సిపల్ ఆయనే, అవసరమైతే లెక్చరర్ అతనే, ఇంకా అని అనకూడదు తప్పదు, రికార్డు చేయకూడదు. ఎందుకు అంటే ఎందుకంటే అంత పెద్ద కళాశాల అయినప్పుడు కూడా అంటే ఎలా అయితే నాకు ఒకసారి అనిపిస్తుంది, నేను చిన్నప్పుడు అనుకునేది నేనే కష్టపడుతున్నానేమో జనరల్ గా నాకు ఏమి లేదు కాబట్టి నేను ఏం లేదు ఆయన వచ్చాను కాబట్టి నేనే కష్టపడ్డానేమో, నేనే నా కాలేజీ పెట్టినప్పుడు నేనే ఉంచుకునేది, నా కాలేజీ పెట్టినప్పుడు నేనే అటెండర్, నేనే మళ్ళీ 9 అయితే ఇంటర్ చేసి నేనే ప్రిన్సిపల్. మళ్ళీ ప్రాక్టీస్ చేసే సమయానికి ఈ ఫ్యాకల్టీకి ఆ డిటెక్షన్ రాదు, జువాలజీలో నేనే డిటెక్షన్ మాస్టర్, అంటే ల్యాబ్ అసిస్టెంట్ కూడా నేనే. అంటే దాని అర్థం ఏదో అన్ని అవసరాలు అయిపోయాయి. అంటే ఒక్కనే ఉన్నానే అనుకుంటారు, బాధ కాదు, బయట ప్రపంచం తిరిగితే తెలుస్తుంది. అంటే కళాశాల పెట్టిన ప్రతి వ్యక్తి ఆలోచనలు మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. కాకపోతే ఆ ఉన్న ఫైనాన్స్ బట్టి ఎంత ముందుకు అదే ఉంటాయి తప్ప రేంజ్ మారుతుంది. కానీ ప్రతి వ్యక్తి మేనేజ్మెంట్ గా ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచనలు నా కాలేజీ డెవలప్మెంట్ చేయాలా, నా పిల్లలకు మంచి ఇచ్చారా, నా పిల్లలకు బ్యాంకులో ఉండాలా, మంచి హోదాలు ఉండాలా. ఏ వ్యక్తి కూడా ఫస్ట్ కళాశాల పెట్టేటప్పుడు లాభ నష్టాలు ఎవరికి ఉన్నారు, ఇందులో మనం లాభాలు వచ్చే వ్యక్తికి మాత్రమే చూస్తాం, కానీ నష్టాలు వచ్చి కళాశాల ఉంటే వ్యక్తి రోడ్డు మీద జరగలుగుతారు. అంటే దాని అర్థం ఏంటి అంటే పిల్లలు మేము మా ఆలోచన మొత్తం ఏమన్నా పిల్లలు ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. గుర్తు పెట్టుకున్నాను అసీనా కానీ సాహిత్య కానీ మీరు దేశం దాడుతున్నారు, మీరు గుర్తు పెట్టుకోండి, మీ మంచి ఫ్రెండ్స్ ఏర్పడుతుంది. మీరు చేసి చేస్తున్నారు అంటే ఎంబీబీఎస్ చేయడానికి మాత్రం వెళ్తున్నారు, గుర్తు పెట్టుకోండి. యాజ్ ఏ డీబీకే సార్ చైర్మన్ గా చెప్తున్నా, ఏదైనా బ్రదర్ గా చెప్తున్నా, అమ్మాయి అయితే నాకు మేనకోట ఉంటుంది, నీకు మామయ్య అంటే ఏ రకమే అనుకోండి, ఏదైనా చెప్తున్నానా ఏదైనా అనుకోండి. నేను చెప్తుంది ఏంటంటే మీరు కేవలం ఎంబీబీఎస్ పట్టా కోసం మాత్రమే వెళ్తున్నారు, మైండ్ లో పెట్టుకోండి. మీకు ఆపద వచ్చినప్పుడు ఇక్కడ ఎలా అయితే మీ గాడిని ఎలాగైతే మీ బాధ స్పందిస్తారో 1 సెకండ్ కూడా సెకండ్ థాట్ తీసుకోకండి, ఫస్ట్ కోర్టు నాకే చేయండి.
మీకు 2 నిమిషాలు నేను ప్రాబ్లం క్లియర్ చేస్తా. నెక్స్ట్ మీకు మీల్స్ అంటే భోజనం ఏమన్నా బాగాలేదా, ఇబ్బంది పెట్టలేదంటే మీకు ఈ వీక్ అంటే మరీ ఒక్కరు లేదు చూడకండి, మినిమం 4-5 రోజులు చూడండి. ఈ వీక్ అనేది మీకు బాగాలేదంటే నెక్స్ట్ వీక్ మీరు ఇచ్చిన మీరు ఏదైతే మీరు నాకు చేస్తారో అదే మీరు నేను చేపిస్తా ఇక్కడ నుండి. అంటే మీరు టిఫిన్స్ నేను మీరు ఏది ఇస్తారో అదే టిఫిన్ పెట్టిస్తా, మీరు ఏది భోజనం ఇస్తారో అదే భోజనం పెట్టిస్తా. కానీ ఏంటంటే మరీ ఒక్కరు చూడకండి, ఒక రోజు ఆటోమేటిక్ అవి ఉంటుంది కాబట్టి మీరు 1 వీక్ అంతా వెయిట్ చేయండి. సాటర్డే నాకు రిపోర్ట్ ఇవ్వండి, సార్ ఈ వీక్ అంతా మీకు బాగాలేదు, ఈ మెను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే మనం మెను ఇవ్వండి. నేను వెంటనే నెక్స్ట్ సోమవారం నుంచి మీకు మెను ఏర్పాటు చేస్తాను. మీకు టైం లేదు, ఎటువంటి టైం లేదు. ఎందుకంటే కావాల్సిన నా ఊరు అది వంట మాత్రం నేను పంపించాను, కానీ నేను పే చేస్తాను, మీకు టైం లేదు. మనం ఏం చెప్తే అదే చేస్తాం. అదే కానీ బయట ఆస్తులు కాదండి, మన ఆస్తులు అది. మీకు టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్తున్నారంటే మీకు ఆ సొంత పిల్లలు అలాగే మీరు ఎలా అయితే వెళ్ళారో అలాగే మరి హ్యాపీగా రావాలి. మీ తల్లిదండ్రులు మంచి పని తీసుకొని రావాలి. నెక్స్ట్ సెకండ్ తర్వాత వ్యక్తి నుంచి మరి షెడ్యూల్ మారుతుంది. మీరు పీజీలో ఏ కంట్రీ వెళ్దాం అనుకుంటారో డిసైడ్ చేసుకొని మళ్ళీ ఆ కంట్రీకి సంబంధించిన మనం ఆల్రెడీ కామన్ నేర్చుకొని ఇస్తాం. ఆ నేర్చుకోవడంతో పాటు మీరు కూడా ఆ కంట్రీస్ అందరూ కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తిరిగి గారిని మాట్లాడుతూ కోరుతున్నాం సార్. దానికి మీకు చాలా టైం వేస్ట్ చేస్తూ ఏమనుకోకుండా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇద్దరు డివికే గారికి అలాగే ఏలూరు జిల్లా డిఈఓ గారు ప్రభాకర్ గారికి అలాగే ప్రిన్సిపాల్ ఒకనూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ఎంఈఓ గారికి పెద్దలకి ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులకి విద్యార్థులకి తెలియజేస్తున్నాను. కెమిస్ట్రీ టీచర్ గా ఒక 26 ఏళ్ళ నుంచి పాఠాలు చెప్తూనే ఉన్నాడు. 15 సంవత్సరాలు శ్రీచైతన్య నారాయణ బేసికల్గా రాష్ట్రం నుంచి ఒక 3,000 మంది డాక్టర్లు ఈ 2 రాష్ట్రాలు ఉన్నాయి, 3,000 టెస్టులు ఉన్నాయి. దగ్గరగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మెడికల్ అకాడమీలో ఎక్కువగా పనిచేసిన ఇప్పటికీ కూడా టెస్ట్ కంటిన్యూస్ గా నేను ఒక 16 సంవత్సరాలు లాంగ్ టర్మ్ మెడికల్ కోర్సులు చెప్పాను. ఇండియాలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి ఉన్నటువంటి అవకాశాలు మెడికల్ ఎడ్యుకేషన్ కి విద్యార్థులకి సౌలభ్యంగా ఎప్పటి నుంచి కాదు స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రయాణించుకోండి. ఇంజనీరింగ్ చదివే అంటే ఎంఈసీ గ్రూప్ చదివినటువంటి పిల్లలకి ఒక డ్రీమ్ ఉంటుంది, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలి. అలాగే స్టూడెంట్ కూడా నేను ఇంజనీర్ అవ్వాలి కదా, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటల్ అయితే 99.99% ఎంఈసీ గ్రూప్ చదివినటువంటి స్టూడెంట్ కి ఇంజనీరింగ్ కావడానికి అవకాశం ఉందండి. ప్రభుత్వం ప్రోత్సాహం ఉంది, కావలసినటువంటి సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఓరియంటేషన్లో 1.5% మాత్రమే అవకాశం ఉంది. 1.5% ఎంపీసీ స్టూడెంట్ ఏమో 99.9% వస్తే బైపీసీ చదివేటువంటి పిల్లలకు 1.5% మాత్రమే అవకాశం ఉంది. అంటే చదివేటువంటి స్టూడెంట్స్ కి దేశంలో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ సీట్లకి అసలు కొరతనే లేదు. ఇవాళ జర్మనీ లాంటి కంట్రీస్ అన్ఫార్చునేట్ గా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇంజనీరింగ్ ఎలా డెవలప్ చేసుకున్నాయో మెడికల్ కూడా అలాగే డెవలప్ చేసుకున్నాయి. ప్రపంచంలో 8 కోట్ల జనాభా 3,000 రోగాలు మాత్రమే ఉన్నాయి. కోవిడ్ మనకి మొత్తం రోగాల సంఖ్య జనాభా సంఖ్య మనకు 14తో చెప్పగలుగుతాం కానీ రోగాల సంఖ్య చాలా చిన్నగా చెప్పి 3,000 కోవిడ్ అన్ఫార్చునేట్ గా కోవిడ్ తర్వాత అది 12,000 దాటిపోయింది. అంటే రోగాల సంఖ్య ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో అంటే
పైన కానీ పిల్లలు తీసి పక్కన పెడితే టాబ్లెట్ వేసుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి వాడు ఎవరంటే వచ్చి దాదాపుగా ఎవరు ఎన్నైతే టాబ్లెట్ తీసుకుని వచ్చాయి. అంటే పెరిగినటువంటి జనాభాకి కావలసినటువంటి వైద్యం చేసేటువంటి వైద్యులతో ఉన్నటువంటి డాక్టర్స్ అత్యంత తక్కువ కాదు, అత్యంత తక్కువ. అన్ఫార్చునేట్ గా ఇండియా గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి ఫిగర్ చేసి ప్రతి రాష్ట్రానికి 10 మెడికల్ కాలేజీలు ఇవ్వాలి అంటున్నారు. అయితే మనదేమో ముస్లిం మనది అమెరికా లాగా 5 కోట్ల జనాభా 10 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం కాదు. ఒక తెలంగాణ తీస్తే ఒక 6 కోట్లు, ఆంధ్ర తీస్తే ఒక 6-7 కోట్లు, ఓ ఉత్తరప్రదేశ్ తీస్తే ఓ 30 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. పెద్ద దేశం ప్రపంచం జనాభా. ఈ జనాభాకి మెడికల్ సీట్లు కావాలంటే అశ్వరపేటకో మెడికల్ కాలేజీ, జంగారెడ్డిగూడెంకో మెడికల్ కాలేజీ, పక్కనే ఉన్నటువంటి కల్లూరుకో మెడికల్ కాలేజీ తప్ప జనాభా సరిపడేటువంటి రోగులు లేదు, బాగు చేయడానికి మెకానిజం లేదు. అయితే నిజంగానే ఒక వైద్య స్టూడెంట్ జాయిన్ అయ్యేటువంటి మొట్టమొదటి రోజున వాళ్ళ మానసిక ప్రవర్తన నాకు తెలుసు, పిల్లల యొక్క పరిస్థితి కూడా నాకు తెలుసు. ఇక్కడ మెడికల్ స్ట్రీమ్ లో నేను పనిచేసి మెడికల్ కోచింగ్ వాటి మా అబ్బాయి డాక్టర్ అయితే బాగుంటుంది. ఈ బైపీసీ జాయిన్ అయిన మొదటి రోజు అనుకుంటాడు, ఆ పిల్లలు కూడా అలాగే అనుకుంటాడు. కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఆ స్థాయిలో అవకాశం లేదు. ఇందాక 500 మార్కులు వస్తే కానీ మెడికల్ లేదు సార్. ఈ సంవత్సరం పరిస్థితి రిజర్వేషన్స్ ఉన్నా కూడా 570 మార్కులకి రిజర్వేషన్ ఉన్నటువంటి పిల్లలు కూడా సీట్లు రానటువంటి పరిస్థితి. కాంపిటీషన్ ఇవాళ ప్రపంచం చాలా చిన్నది. ఇవాళ మనం ఏలూరులో కూర్చున్నామండి, నర్సరావుపేటలో ఉన్నటువంటి ఒక సందులో ఉన్నటువంటి ఒక బిల్డింగ్, ఒక ఫ్లోర్ లో ఒక 70 కొద్ది రూమ్ లో కూర్చొని యూరోపియన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను వరకు యూరోపియన్ టైటిల్స్ వెళ్ళలేదు, ఇది కూడా చాలా మంది వెళ్ళాడు, కానీ దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మన ఊరు కానిది ఏ ఊరు ఏమి ఉంటాయి, మన ఊరు పాప జీవితం లేదన్నా బాబు కుక్కులు అన్నారు. మన ఊరు కానీ ఏ ఊరైనా ఉంటాయంటే దగ్గర అయితే నడిచిపోవాలి, పక్షంలో ఉంటే కొద్ది దూరం అయితే బస్సు ఎక్కుతాం, ఇంకొద్ది దూరం అయితే బయట ఎక్కుతాం, కొంచెం ఎక్కువ దూరం అయితే అయితే నాకు మెడికల్ పూర్తి పైకి అవగాహన ఉందండి. ఇవాళ మెడికల్ కాలేజీలో ఎగ్జామినేషన్ ఫీజు సంవత్సరానికి కలిపి 2 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనూ హాస్పిటల్ 2 లక్షల రూపాయలు లేదు. నాకు అన్ని మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి యజమానులతో పరిచయాలు ఉన్నాయి. మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఆంధ్రాలో పనిచేసే తెలంగాణ కూడా 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు హాస్టల్ ఫీజు రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం మెడికల్ కాలేజ్ ఒక ఫంక్షన్ వెళ్తూ అక్కడ నా కాలేజీలో పేరు మంది చదువుతున్నాను. పిల్లలు కలిసినప్పుడు అని చెప్పేసి నాకు బాగా వెంటనే చాలా గౌరవం సార్, గోళీలో చాలా గౌరవం సార్, చేస్తారంటే రావాలి సార్. హాస్టల్ ఫీజు 2 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఎగ్జామినేషన్ ఫీజులో 2 సెమిస్టర్లకి కలిపి 50,000, ల్యాబ్ ఫీజు 50,000 నుంచి 75,000 రూపాయలు సెమిస్టర్కి. అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెరిట్ కోటాలో జాయిన్ స్టూడెంట్ కూడా కలిపి కంప్లీట్ మెరిట్ కోటాలో జాయిన్ స్టూడెంట్ పైకి రావడానికి సంవత్సరానికి 5 నుంచి 6 లక్షలు మెరిట్ కోట. కాలేజీ ఫీజు 0 అనుకుంటే నేను మాట్లాడదాం. అలాంటిది 35 lakhs ప్యాకేజ్ లో టోటల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ హాస్టల్ అని ఫస్ట్ ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అని చెప్పాను. పూకులు కూడా నేనే మనం కలిసి
కాస్ట్ కూడా పడదే అంటే అప్పుడు మొత్తం చెప్పుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇండియాలో ఉంటే కదా ఒక సెమిస్టర్ ఖర్చు పెట్టారు, ఇలా 2 సెమిస్టర్లు అంటే ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటి ఖర్చు. ఇట్ ఈస్ వర్త్ ఇట్, నో డౌట్. ఇట్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ. మన ప్రాంతానికి ఒకప్పుడు నిజంగా చెప్పారు, ఒకప్పుడు అశ్వరపేట, ఒకప్పుడు జీవి లేకపోతే ఇంకోటి. ఇప్పుడు చెప్పండి ప్రపంచం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ఎలాంటి సమాచారం తెచ్చుకోగలుగుతాం. చదువుతున్నది కానీ రోజు తెల్లవారుజామున ఒకసారి ఎంత ప్రాంతం ఒకసారి యుద్ధాల్లో మాట్లాడుతూ చెట్టి అసలు బాగాలేదు, చాలా తెలుగు బాగుపడుకోవాలి అందుబాటులో. కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా నిర్భయంగా ఇవాళ మీరు చూడని ప్రపంచాన్ని వాళ్ళు చూడబోతున్నారు. 16 సంవత్సరాలు వాళ్ళ ప్రపంచంలో ఒక ప్రాంతం వెళ్ళి చదువుకొని వస్తున్నారు. వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ ప్రపంచంలో ఉన్నటువంటి 34 దేశాలకు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళ క్లాస్మేట్స్ అవుతారు. అంటే దీని రాష్ట్రాన్ని ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడలేదు. In India, there are so many medical colleges are running with the poor facilities. I have seen at Karnataka and Tamil Nadu. తమిళనాడులో, కర్ణాటకలో మెడికల్ కాలేజెస్ చాలా ఇవ్వాలి. తెలుసో తెలియదు, నా స్టూడెంట్స్ కూడా పేటెంట్ కూడా కంప్లీట్ చేసి చాలా మంది హాస్పిటల్స్ పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరు పేషెంట్స్ రీచ్ చేయలేదు. ఏంటంటే చదివితే పేమెంట్ క్వార్టర్ కంప్లీట్ చేస్తాం సార్, పెట్టుకుంటాం సార్. అక్కడ ఏంటంటే 4 ఏళ్ళు కూడా వాడు ఏదో చేసి సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఇండియాలో ఆ వెసులుబాటు మనం ఇప్పటికీ కేవలం మన తల్లిదండ్రుల కష్టాన్ని టేస్ట్ చేసుకుని, మన మీద ఆశలను టేస్ట్ చేసుకుని, మన భవిష్యత్తు వాళ్ళకన్నా 10 రెట్లు బాగా ఉండాలని సమాజంలో పలానా వాళ్ళ అమ్మాయి డాక్టర్ అని అనిపించుకోవడం ఆ పిచ్చి మాట కోసం మనం పంపిస్తున్నాను. అది ఇంత చదివించినామండి, ఎక్కడ నేను పంపించాను. దయచేసి పొద్దునే దానికి నచ్చినటువంటి దేవుడి గారిని దండ పెట్టుకోవచ్చు. అమ్మ ఫోటో, నాన్న ఫోటో పెట్టుకోవడం సార్, దండ పెట్టుకోవచ్చు. నేను ఎందుకు వచ్చానంటే తప్పన గుర్తొస్తున్నాను. అన్లెస్ అంటే నీకు హెల్త్ ప్రాబ్లం అయితే తప్ప క్లాస్ నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే జీవితకాలం నువ్వు నీ స్వహస్తాలతో సర్వీస్ చేయాలి. ఇదేదో మాట చెప్పేటువంటి ఉద్యోగం కాదు డాక్టర్ ఉద్యోగం. నా స్టూడెంట్స్ చాలా మంది డాక్టర్లు, సూపర్ స్పెషలిస్ట్, బ్రహ్మాండమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. నువ్వు నేర్చుకుంటే తప్ప ఇక్కడ రోగి శరీరం మీద చేయలేవు. కాబట్టి నువ్వు కష్టపడి నేర్చుకుని అక్కడ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంటుంది. మనం ఇంకా పిచ్చి మెథడ్స్ లోనే అదే తక్కువ చేసి మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా రక్త పరీక్ష కేంద్రాలు దగ్గర పెడుతుంటాయి. ఎంత బ్లడ్ తీయాల్సిన అవసరం లేదు సార్, వీళ్ళు బ్లడ్ తీసుకోవాలి. జస్ట్ నీడిల్ బ్లడ్ తో బీటింగ్ టెస్టులు చేయడానికి బ్లడ్ ని క్యాప్చర్ చేసేటువంటి మెకానిజం అంతా వచ్చేసి ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ లో కొన్ని వేల టెస్టులు చేసేటువంటి మెకానిజం అయితే ఎప్పటికీ రాలేదు. ఎయిడ్స్ ఢిల్లీలో ఢిల్లీ ఎయిడ్స్ లో మాత్రం పెట్టగలిగింది. టెక్నాలజీలో అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో కాకపోతే అత్యంత బాధ్యతయులుగా మీరు చదువుకుంటే మీరు ఈ ప్రాంతంలో ఊళ్ళో కూడా జగన్ ఒక పార్టీ హాస్పిటల్స్ పెట్టారు సార్. ఈ మధ్యకాలం 12 days జగన్ వచ్చి ఓ పార్టీ 30 హాస్పిటల్స్ పెట్టారు. కానీ 2 హాస్పిటల్ దగ్గర తినాలి. బాగా చూస్తారు, బాగా చూస్తాం కాదు, ఆయన బాగా నేర్చుకుని వచ్చాడు. అంటే రేపు నేను ఫోటో చూస్తే ఫోటో కాదు, నీ పేరు చూసి నీ హాస్పిటల్ రావాలి, మీ బంధువులు రావాలి, మీ తల్లిదండ్రులు కూడా వైద్యం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. బాధ్యత అయితే మీరు నేర్చుకోండి. కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ సార్. ఫస్ట్ ఏంటి వచ్చినప్పుడు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ వచ్చిన పూర్తి మ్యాక్సిమం లేదండి. ఆ పరీక్ష మొత్తం లగేజ్
హాస్టల్ ఫీజు ఎంత, ల్యాబ్ ఫీజు ఎంత అన్నాను. ఇన్ఫర్మేషన్ మెడికల్ తీసుకోవాలి సార్. మెడికల్ స్టూడెంట్ మెడికల్ తీసుకున్న మెడికల్ కాలేజ్ ఎంత అంటే సంవత్సరానికి 5,000. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలో 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ అయితే 3 లక్షలు తీసుకుంటున్నారు. 2 లక్షల ఖర్చుతో 3 లక్షలు అవుతుంది సార్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ బడ్జెట్ అండి. మీరు ఎప్పుడైతే క్లియర్ కాన్సెప్ట్ తో మీరు వెళ్తే అంటే అక్కడ మన పిల్లలు తప్ప వేరే వాళ్ళు ఎవరు అవ్వకూడదు. బాధ్యతాయుతంగా వెళ్తున్నామా, అలాగే పిల్లలకి 1-2 సార్లు బాధ్యత అన్ని చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాస్టర్ కాబట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది. ఓకేనా? మీరు కూడా మనం ఏ పని మీద కొంచెం కొంతమంది మనసులో ఉంటుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు. విజయవాడకి జాయిన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్ అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రష్యా వెళ్తే ఇంకా బాగుంటుంది. ఏముండదు తెల్లారి తీసి పట్టుకుంటే ఒక వాళ్ళ అకౌంట్ చేయడం వచ్చి పట్టుకోవడం, ల్యాబ్ క్లాస్ పాల్గొనడం, పడుతున్న హోంవర్క్లు, ప్రాజెక్టులు, ఆన్లైన్ అయితే చాలా ఏజెన్సీస్ గురించి కూడా క్లాస్మేట్స్ కొంతమంది నా మిత్రులు కూడా హైదరాబాద్ లో వైజాగ్ లో ఏజెన్సీస్ ఉన్నాయి సార్. లాస్ట్ వీక్ కూడా నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఆ ఏజెన్సీ ద్వారా మాట్లాడుకుంటే నంబర్ ఇచ్చారు. నాకు తెలిసి వాళ్ళు ఉంటారు, పేరు రాంబాబు, హైదరాబాద్ లో ఉంటాడు, వైజాగ్ లో బ్రాంచ్ చెప్పేసి చెప్పారు. ఎక్కడో మర్చిపోయారంటే అక్కడ 75 lakhs ఏంటంటే ఫుడ్ అకామిడేషన్ ఈ హాస్టల్లో భోజనం కూడా ఏర్పాటు చేసి పిల్లలకు వచ్చాం. ఇంకోటి అయిపోయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనిషి కూడా ఆయన బాధ్యత తీసుకుంటున్నారు. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇష్యూస్. నోబడీ విల్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఇట్ ఇస్ కాస్ట్లీ ఫ్రీ. మళ్ళీ వాటి కోసం ఏర్పాటు చేసి మళ్ళీ పెట్టారు. మీరు వీలైతే ఎలా ఇక్కడ వచ్చిందో చెప్తున్నాను. గ్రాడ్యుయేషన్ తో ఆపవద్దు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. నా సలహా మాట్లాడండి. కన్వీనియన్స్ గురించి. సో on this occasion, I would like to thank DVT sir once again. I wish all success to the students and the parents of the media. So thank you very much. థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్స్కి చాలా అపాయింట్మెంట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి వాళ్ళ అమ్మాయి కూడా వెళుతుంది కాబట్టి అయితే పేరెంట్గా ప్లస్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా కూడా సార్ యొక్క వాల్యుబుల్ సందేశాన్ని మనకి ఇస్తారు. విద్యార్థి గారు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. So, ముఖ్యంగా మా పాప గత సంవత్సరం ఆగస్టులో కాంబడి గారికి ప్రయత్నం చేశాను. అండర్ గ్రాడ్యుయేషన్ కన్సల్టింగ్ ద్వారా డబ్బులు అయితే గట్టిగా తీసుకున్నారు. కానీ కనీసం 5 ఫోన్ చేయకుండా మనిషి ఆగలేదా? నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. చాలా దేశాలు, నేను 11 దేశాలు తిరుగున్నాను. తర్వాత దాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు అంటే అలాంటి కన్సల్టింగ్ చాలా తర్వాత మా పాపని ప్లాట్ఫామ్ చేద్దాం అనుకున్నాం. మరి యూకేలో 2 అడ్మిషన్ చేసి బెంగళూరు క్రైస్ట్ యూనివర్సిటీ ఒకటి, అదేవిధంగా కోవిడ్ 2 అయిపోయినాయి. డబ్బులు అయిపోయాక నాకు ఒక ఆఫీస్ చెప్తారు మా పిల్లలకి
అక్కడ ఒడ్డుకుని ఉండగలనా ఇట్లా. తర్వాత నేను ఇజ్రాయెల్ వెళ్తున్నాను. ఇజ్రాయెల్ కూడా అడ్మిషన్ చేసుకున్నాను. యాక్చువల్ గా ఈ మార్చ్ లో నేను మన పాప వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. పాప కూడా మా మార్చిలో వెళ్ళిపోతాం ఇజ్రాయెల్. వేసిన అక్కడ స్టడీకి ఇచ్చేది అందులో ప్లాన్ చేసుకున్నాం తినాలి. అయితే అంతా రెడీ అవుతున్న సమయంలో ఇది వార్త వినపడుతున్నాను. గతంలో చెప్పారు కానీ పట్టించుకోలేదు. అంటే టైమింగ్ లో ఉన్నామని ఎందుకంటే నాకు ఇటువంటిగా కొంచెం ఒకటే ఉండగలదా 3 సంవత్సరాలు అయిన తర్వాత పీసీ ఎప్పుడు పైగా అమ్మాలంటే బ్యాంక్ లోన్లు హాస్పిటల్ పెట్టాను. ఆ టైంలో ప్రజలు కలిసి మాది మన వివాహం బిజినెస్ దగ్గర పాటు ఎన్నప్పుడు ఎక్కువ చెక్కేది. ఎక్కడో ఫ్యామిలీ ఉన్నాడు వాళ్ళకి రావాలి ఇట్లాగా పైకి వచ్చేలా ఊళ్ళో అయ్యారంటే నాకు ఆయన కష్టం నాకు చాలా ఇంట్రెస్ట్ కలుగజేసింది. జీవిపీలో కూడా పెట్టినప్పుడు మా ఊరు చాలా మంది చెప్తారు మీకు బంధువులంతా అనుకుండేవాడు ఊరు. నేను 23 years మెడికల్ లో కూర్చున్నా. ఆ రోజు నుంచి నాకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా సరే నేను అనుకునేది ఒకటే, నా దగ్గర జాయిన్ అయిన ఏ స్టూడెంట్ అయినా సరే నాకు వయసు తర్వాత కులం మొత్తం ఉండదండి. వాళ్ళందరూ నా కన్నబిడ్డలాగే చూసుకుంటాను నేను. వాళ్ళందరికీ నేను అమ్మ అనే పిలుస్తాను తప్ప వేరే పనులు నాకు రాదు. మీ అమ్మాయిని ఈ రోజు నేను ఎలా అయితే తీసుకొని వెళ్తున్నానో మళ్ళీ 5.5 సంవత్సరాల తర్వాత అదే విధంగా ఎంబీబీఎస్ పూర్తి చేయించుకొని తీసుకొని వస్తాను. మళ్ళీ ఈసారి మీ అమ్మాయి పట్టాలని మళ్ళీ నేను మళ్ళీ తిరిగి ఇదే టీవీకి ఆఫీస్ లో ఆ గ్రాడ్యుయేషన్ అక్కడ ఎలాగో జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా నేను చేసి మీకు ఎంబీబీఎస్ పట్టా కూడా మీ చేతిలో పెట్టడం తెలియజేస్తున్నాను సార్. మీరు మా మీద చాలా నమ్మకం ఉంచారు, దాన్ని నిలబెట్టుకుంటారని కూడా చెప్తున్నాను సార్. కెనరా బ్యాంక్ మేనేజర్ గారు సార్ రాజు సార్ సార్ కూడా ఎందుకు ఇన్వైట్ చేసాను అంటే ఇక్కడ మన కళాశాలలో ఎంబీబీఎస్ ఐఈలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి 5.5 సంవత్సరాలు ఎవరైనా పూర్ ఫ్యామిలీస్ అంటే అమౌంట్ కట్టలేని పొజిషన్ ఉన్నట్లయితే వాళ్ళకి మనకి ఎవరి క్యాల్కులేషన్ లో 30 lakhs ఒక ఎక్స్పెండిచర్ అవుతుంది అనుకోండి సార్. 25 lakhs బ్యాంక్ లోన్ వాళ్ళు మన బ్యాంక్ లోన్ కూడా మనం తిరగాల్సిన పర్లేదు సార్. డైరెక్ట్ మన ఆఫీస్ లోనే ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేస్తాం. 25 lakhs డైరెక్ట్ గా ఎక్కడైనా పర్లేదు, అది ఆంధ్ర తెలంగాణ కాదు సార్, ఎక్కడైనా పర్లేదు 25 lakhs వరకు లోన్ వస్తుంది. లేదా 20 గవర్నమెంట్ 20 ఇస్తారు, ఆ లోన్ వస్తుంది. మన యూనివర్సిటీ డాక్యుమెంట్స్ కూడా నేను ఆథరైజేషన్ మొత్తం నా ఎంఓఈ అన్ని కూడా సార్ పంపిస్తాను. లోన్ కూడా ఫెసిలిటీ ఉంది. ఆల్రెడీ 60-70 మంది స్టూడెంట్స్ లో సుమారు 48 మంది స్టూడెంట్స్ లోన్ తీసుకునే కదా. వీళ్ళు ఈఎంఐ ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత కట్టుకుంటారు. అప్పుడు దాకా జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చూసుకొని దాన్ని కట్టి పే చేసుకుంటా ఉంటారు సార్. ఎవరు తెలియజేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ అప్లికేట్స్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు. నేను టెక్నాలజీ మేనేజర్. అశ్వరావుపేటలో 3 నెలల క్రితం ఒక బ్రాంచ్ ఒకటి కెనరా బ్యాంక్ నుంచి గవర్నమెంట్ బ్యాంకింగ్ చెప్తాను. రెండవ బ్యాంక్ కెనరా బ్యాంక్ యొక్క మెయిన్ మోటో అగ్రికల్చర్, ఎడ్యుకేషన్. ఈ 2 రంగాల్లో భారతదేశానికి యాజ్ ఎ బ్యాంక్ మేము సపోర్ట్ ఉంటే భారతదేశంలో అందరికీ సపోర్ట్ ఉండడం గట్టిగా కనిపించిన బ్యాంక్ కెనరా. అందుకోసం మేము వి డు గివ్ మెజారిటీ ఆఫ్ ప్రిఫరెన్స్ priority to education as well as agriculture. So any start for start for balance करने को मतलब सारे का अभी पहले सर्विसेस के लिए कुछ आता है तब मैं थोड़ा మీ సర్వీసెస్ బాగా అవుతామని అనుకుంటున్నాను. బట్ ఎలా అనేక రకాల ఆలోచన సార్. మా దగ్గర స్టూడెంట్స్ చాలా మంది ఫైనాన్షియల్ గా ఎడ్యుకేషన్ అంటే ఎంబీబీఎస్ చదవాలనేది చాలా మంచి కళ, కానీ చాలా ఖరీదైన కళ. అంత ఖరీదైన కళ కలిగినప్పుడు ఏదో ఒక సపోర్ట్
మన దాంట్లో చూస్తే ఆ కళ నిజం అవుతుంది. నిజమయ్యాక ఆ కళలో ఇంకెంతమంది కళలను ఎలా డెవలప్మెంట్ అవుతారు అనేది ఆలోచన. సో ఇలాంటి ప్రాసెస్ లో మా కార్యక్రమం మెయిన్ మోడ్ నోట్స్ ఇవ్వడము, పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, మంచి భవిష్యత్తు కోసం వాళ్ళకి తోడ్పాటు పొందాలని ఎలాగో మా పాలసీలో ఉంది. కాబట్టి ఎవరికైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరము వారికి ఎడ్యుకేషన్ ఉంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా వారికి ఎంతవరకు లోన్ అవుతుంది, వారికి ఎంత అవసరం, మీరు అనుకున్నంత కాకపోతే మీరు మీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ బట్టి, మీ ప్రూఫ్స్ బట్టి ఎంత వస్తుందో అంత ఏ రకమైన సరే మేము మీ యొక్క జీవితాల భాగం అవ్వాలని మేము కూడా అనుకుంటున్నాం. సో ఇలా వేసే ప్రాసెస్ లో ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ అవసరమో తీసుకున్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన బ్యాంక్ రండి. సో మన బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న స్టూడెంట్స్ కి ఉన్న 2 ఫీచర్స్ చెప్తాం. ఒకటి ఏంటంటే కెనరా బ్యాంక్ లో యాస్పైర్ అకౌంట్ ఉంటుంది. అంటే మినీ బ్యాంక్ లో స్టూడెంట్స్ అకౌంట్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, మన బ్యాంక్ లో ఓపెన్ చేస్తాం. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి కామన్ అకౌంట్ ఓపెన్ ఫర్ ఆల్ బ్యాంక్స్. బట్ వాటిలో బ్యూటీ ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, కెనరా బ్యాంక్ లో కెనరా బ్యాంక్ యాస్పైర్ అకౌంట్ 18 years నుంచి 28 years వరకు ఉన్న ఏజ్ ఉన్న పిల్లలకి ఆ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అయితే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిగతా బ్యాంకులో మాట్లాడాలి, ఒక 10% 11% రిటైల్ అవుతుంది. కెనరా బ్యాంక్ లో అంటే గవర్నమెంట్ గైడెన్స్ అలా గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం పనిచేసే వాళ్ళకి అప్పుడు మానేసిన ఏంటి బెనిఫిట్ అంటే పక్క బ్యాంకులో కానివ్వండి ఏ బ్యాంక్ కాబట్టి డేటా పక్క స్టూడెంట్కి డేటా ఎంత ఉంటుంది, ఈ ఆస్పైర్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడేస్తాం, మన పక్క బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం, డిస్కస్ ఓకే. మా బ్యాంక్ లోనే ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు, నలుగురు ఏం చేస్తున్నారు, నార్మల్ అకౌంట్ ఒకటి వాళ్ళ అకౌంట్ ఉంది, వాళ్ళకు 10.5% డేటా అనుకుందాం. అప్పుడు ఈ ఆస్పైర్ ఉన్న వాళ్ళకి 0.5% డేటా డిస్కౌంట్ ఇవ్వదు. సో 0.5 అనేది చాలా చిన్న ఫిగర్. బట్ వెన్ యూ కౌంట్ ఇన్ ల్యాక్స్, ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నప్పుడు 0.5% డేటా ఏంటంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది చాలా పెద్ద విషయం. అలాంటి ఛాలెంజ్ పొజిషన్ తీసుకొని మా బ్యాంక్ స్టూడెంట్స్ లైఫ్ ని బ్రైట్ఫుల్ గా వాళ్ళ ఫ్యూచర్ ని చాలా ఫ్రూట్ఫుల్ చేయాలని ఆలోచనతో మా బ్యాంక్ ముందుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో మీరు ఎవరైనా మరి ఎంబీబీఎస్ చేద్దాం వెళ్ళేవాళ్ళు లోన్ తీసుకున్న ఆలోచన ఉంటే ప్లీజ్ కమ్ టు అవర్ బ్యాంక్. శాతం మాట చెప్పండి, నేను ఎప్పుడు అందరికి అందుబాటులో ఉంటాను. నా ఎంతకు ప్రాధాన్యత ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డాక్యుమెంటేషన్ పరంగా కానివ్వండి, లోన్ పరంగా కానివ్వండి, మీరు సాగులుగా నాకు డిస్కస్ చేయొచ్చు. ఇందాక ప్రాజెక్ట్ ఓర్పెట్టుకోవాలి. నేను కూడా టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా ఓర్పుతుందని నాకు పెట్టి నమ్మకం. సో దేని గురించి రాకపోండి, నాలాగే సార్ మీరు అలాగే సార్ నేను చాలా ఇన్స్పైర్ సార్ చాలా డిస్కస్ చేశాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లోన్ తీసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు డౌట్స్ రావడం సహజం. డౌట్స్ గురించి అంత బాధ్యత కూడా మానే ఉంది. అప్పుడే మీకు కన్విన్స్ అయ్యి ఇక్కడ కంటూ ఆర్డర్. ఓకే, నేను ఎప్పుడు ఆల్వేస్ రెడీ టు గివ్ ఎడ్యుకేషన్ లోన్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్. సో ఇక్కడ మీ చేతిలో ఉంది, మీకు ఎంత కావాలి, మీకు ఏ రకంగా బ్యాంకు నుంచి లబ్ధి పొందాలనుకుంటున్నాం అనేది మనం డిస్కస్ చేయండి. దాని పరంగా మేము చేయగలము. తప్పని క్లియర్ వేడి ఎక్స్పెక్ట్ చేస్తాము. అప్పుడు మీరు అనుకున్న పని అయ్యగలుగుతాము. 110% థ్యాంక్ యూ.
ఓకేనండి, చూశారు కదా వ్లాగ్ మొత్తం. మీకు ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎవరికైనా చిరకాల కోరిక అయితే ఉన్నట్లయితే అది తీరకపోయిందనుకోండి, ఎగ్జామ్స్ రాసినా నేను దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నాను, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కానీ అవ్వలేకపోతున్నాను అన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మాత్రం కావలసిన వాళ్ళు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.